హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై కున్వి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే పర్ణశాల దర్శనం అయితే చేసేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడైతే మధ్యలో కోటిలింగాల దర్శనం అయితే చేసుకుంటున్నాము. కోటిలింగాల టెంపుల్కి అయితే వెళ్ళాము. వినాయకుడి దర్శనం అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ కోటిలింగాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, మా తమ్ముడు చూడండి మా పాపని ఎలా ఎత్తుకున్నాడో. ఇగోండి శివలింగాలు, కోటిలింగాలు అన్నమాట.
కోటిలింగాల టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. ఫొటోస్ కూడా దిగేసాము. నెక్స్ట్ బయలుదేరి అయితే వచ్చేసాము. భద్రాచలం బస్ స్టాప్కి అయితే వచ్చేసాము అనమాట. మేము వస్తాడికి బస్ కూడా రెడీగా ఉంది. బస్ అయితే ఎక్కేసాము. ఇగోండి బయలుదేరి అయితే వచ్చేస్తున్నాము. చాలా బాగా దర్శనం అయితే అయిందండి. పర్ణశాల అలాగే సీతాదేవి నారచీర దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ కోటిలింగాల దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ అయితే భద్రాచలం బస్ స్టాప్కి అయితే వచ్చి బస్సు అయితే ఎక్కేసాము. వస్తాడికి రెడీగా ఉంది బస్సు కూడా ఎక్కేసాము. ఇగోండి మేమైతే బయలుదేరేసాము. నెక్స్ట్ అయితే ఇగోండి బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ అనమాట ఇది. ఈవినింగ్ చూడండి ఎలా కనిపిస్తుందో. నెక్స్ట్ అయితే రాజమండ్రిలో దిగాము. చూడండి వాటర్ ఎంత బాగుందో. రాజమండ్రిలో అయితే దిగేసాము. చూడండి మా నాన్న నడుస్తుంటే మా పాప ఎలా చూస్తుంది మా నాన్నకసి. నెక్స్ట్ అయితే రాజమండ్రిలో దిగేసి డిన్నర్ అయితే చేసేసాము. డిన్నర్ చేసి మళ్ళీ బస్సు ఎక్కేసి మళ్ళీ మార్నింగ్ అయితే దిగేసాము. ఎర్లీ మార్నింగ్ బస్సు దిగేసి సింహాచలం అయితే బయలుదేరేసాము మేము. సింహాచలం బయలుదేరేసి అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇగోండి సింహాచలం దర్శనం కూడా తొందరగానే అయిపోయింది సింహాచలంది. నెక్స్ట్ అయితే దర్శనం అయితే అయిపోయింది. అందరూ కిందకైతే వెళ్ళిపోయారు మా వాళ్ళు. నేను మా వారు మాత్రం పైన వీడియోస్ తీయలేదండి. లోపలికి ఫోన్ పట్టుకెళ్ళడం లేదు. అందుకనేసి ఫోన్ తర్వాత పట్టుకెళ్ళి మమ్మల్ని బయట అలా వీడియో తీసుకొని వచ్చేసాము. నెక్స్ట్ అయితే అక్కడ ప్రసాదాలు అన్నీ కొనేసుకొని మాకు కావాల్సినవి కూడా కొనేసుకొని ఇక రిటర్న్ అయితే అయిపోయాం. బస్సు అయితే ఎక్కేసాము. మా పాప అయితే అలిగేసిందనమాట. తనకి ఏం కొనలేదని అలిగేసింది. కానీ అసలు ఎవరితోనే మాట్లాడలేదు. మా నాన్న పిలిచినా అస్సలు పలకలేదు అస్సలు. అలిగేసింది. ఏమన్నా అసలు మాట్లాడట్లేదు. ఏం కొనలేదని అలిగిందనమాట. మేము బస్సు ఎక్కిన దగ్గర నుంచి మొదలు ఇంకలా ఇంటికి వచ్చే వరకు అసలు మొహం అంతా ఎత్తలేదు. మొహం మార్చుకొని ఉంది. పిలిచినా సరే అసలు పలకలేదు. ఎంత అలుగుందో మా పాపకి.
రైల్వే ట్రాక్ ఇది. నెక్స్ట్ అయితే అలా వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే వండుకొని తినేసాము. ఫస్ట్ తినేసి కాస్త రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము. మా ఇంటికి వచ్చేసి ఈవినింగ్ ఇల్లు శుభ్రం అది చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవ్వండి ఫొటోస్కి అయితే పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను. పూలు అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ముగ్గు కూడా వేసేసుకున్నాను. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకున్నాను. నెక్స్ట్ అయితే చెంబుతో నీళ్ళు పెట్టేసుకున్నాను. చెంబులో నీళ్ళు పువ్వులు అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ వినాయకుడిని చేసేసుకొని కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అక్షంతలు వేసుకొని పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అయితే దీపాలు ప్రమిదలు అయితే పెట్టేసుకొని అందులో అయితే ఒత్తులు అయితే వేసేసుకున్నాను. ప్రసాదం అయితే పెట్టేశాను. లాడు అలాగే శనగలు దీపారాధన అయితే చేసేసాను. నెక్స్ట్ అగరబత్తులు అయితే వెలిగించుకుంటున్నాను. దీపారాధన అయితే చేసేసుకున్న తర్వాత డిన్నర్కి అయితే వండేసాను. రైస్ అయితే పెట్టుకున్నాను. అలాగే చారు కూడా చేసేసాను. కర్రీ ఏం లేదు. ప్రస్తుతానికి నైట్ అయిపోయింది కదా, ఇంకేమీ వండలేదు. ఓన్లీ రసం పెట్టేసి అన్నం అయితే వండేసుకున్నాము. వండేసుకొని మా పాపని రెడీ చేసి డిన్నర్ అయితే పెట్టేసాను. మా పాపకి అయితే పెట్టేశాను. బాగా టైర్డ్ అయిపోయింది కదా, పడుకుంది అన్నం తినిపించాక. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.